అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో ఈరోజు బైబిల్ వచనం మీకు వినిపిస్తా. దీంట్లో ఏముండదంటే బైబిల్ మిస్టేక్లు చాలా ఉంటాయని నేను వీడియోలో మాట్లాడుకుంటూ వస్తుండా. బైబిల్ మిస్టేక్లు అలాగనే దేవుని ఒక గుణగాణాలు, దేవుని ఒక లక్షణాలు ఎలా ఉండాలి మానవుని పట్ల, నిజమైన దేవుడు ఉంటే పక్షపాతం లేకుండా ఎలా ప్రవర్తించాలి ఒక సాటి మానవుని ద్వారా. సో నేను చెప్పబోయే అంశం అంటే ఇదే అంశము. మీరు జాగ్రత్తగా వినండి, వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో నేను చెప్పేది ఏమిటంటే చాలా మీరు ఖర్చులు పెట్టుకొని చర్చిలకు వెళ్తూ ఉంటారు, పని పాట లేకుండా కూడా ప్రార్థనలు చేసుకుంటూ మీ సమయం అంతా వృధా చేసుకుంటారు. మీరేం ఆశపడుతుంటారంటే మాకు ఒక పరలోకం ఉంటుంది, దేవుడు మా కోసం దిగొస్తాడు, మేమందరం ఒకరోజు పరలోకంకి ఎక్కిపోతామని క్రైస్తవులు ఆశ కలిగి జీవిస్తుంటారు. సో దయచేసి మీరు నా మాటలు వినండి. పెద్ద పెద్ద సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని స్టేజ్ల మీద మైకులు పెట్టి చెప్తూ ఉంటే దానికి మీరు ఆకర్షితులయ్యి నమ్ముతుంటారు. సో దయచేసి నేను ఒక సాటి మీ సోదరులాగా చెప్తున్నా. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు మోసపోతున్నారు, ఇది నిజమని తెలుసుకొని భ్రమపడుతున్నారు. సో నేను చెప్పబోయే అంశం ఏమిటంటే జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నేను చెప్పిన వచనాలు తప్పుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను వెంటనే. చాలామంది కామెంట్లు చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏమిటంటే నేను చెప్పిన వీడియోకు నాకు రిప్లై ఇవ్వండి, నాకు ఆన్సర్ ఏంటంటే నేను చెప్తుంటే సో నన్ను రకరకాలుగా విధముగా తిట్టినట్లు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నేను అన్నది ఏమిటి, బైబిల్లో సత్యాలు లేకుంటాయి, ఒకవేళ సత్యాలు ఉంటే నిరూపించి చూపండి అని నేను అంటున్నా. సో మీరు నాకు దానికి నిరూపించి చూపలే తప్ప నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని మీరు అనడం ఎంతవరకు వాస్తవమే మీరు ఆలోచించాలి. సో దయచేసి మీరు వాస్తవాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో చేస్తున్నా. ఎందుకంటే చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు, బైబిల్ ద్వారా నాకు నాలెడ్జ్ దొరుకుతుంది అని మీరు చాలా కష్టపడి ప్రయత్నం చేస్తుంటారు. దయచేసి మీ కష్టాలకు ఏమైనా ఫలితం దొరుకుతుందే అని ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది. మీరు ఎన్నో రోజులు ప్రార్థన చేస్తుండొచ్చు, ప్రార్థన చేసి 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 అలసిపోయిండొచ్చు, మీకు జవాబు రాకుండొచ్చు. సో ఇలాంటి ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు? మీరు ప్రార్థన చేసుకుంటుంటే ఏమైనా మిరకల్ జరుగుతుందే? ఏనికి జరగది? నేను ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో దయచేసి నేను వచనం ద్వారా ఒక్క వచనం చదివి మీకు వినిపిస్తా, ఆ వచనం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తా. నేను ఇది ఒక బైబిల్ ద్వారానే మీకు చెప్తున్నా. ఈ బైబిల్ వెళ్తే మీ దగ్గర ఉంటే కూడా ఈ బైబిల్ చూసుకోండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనం చదువుతుండా. మళ్ళీ చెప్తున్నా, మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనము. దయచేసి మీరు ఆలోచించండి, నేను చదువుతున్నా, మీరు వినండి. వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకును, వినుటకైతే వినియు, గ్రహింపకను ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుతున్నాయి. సో ఈ వచనం మీకు ఎలా అర్థమైంది? మళ్ళొకసారి మీరు చదివి దాన్ని ఆ వచనాన్ని చదువుకొని ఈ వచనంలో ఉన్న మీనింగ్ నేను మీకు చెప్తా. ఇంకొకసారి నేను చదువుతా, మీరు మళ్ళొకసారి వినండి. వెలుపట నుండి వారు, దీని అర్థం ఏమిటంటే వెలుపట అంటే ఎవరైనా క్రిస్టియానిటీలో లేరు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వాళ్ళు కూడా విని వాళ్ళ పాపక్షమాపణ పొందుతారేమో అని వారు చూచుటకైతే చూచియు, తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారంట కానీ కనుగొంటలేరంట. వినుటకైతే వినియు, గ్రహింపకు నుండుటకు అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుతున్నాయి. సో నేను చెప్పిన మాటలగిన మీకు అర్థం కాకపోతే దేవుడు మీకు అర్థం కాకుండా చేస్తాడంట. ఇప్పుడు నేను చెప్పిన వచనం మీకు అర్థమైందే?
ఒకవేళ అర్థం కాకపోతే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడతా, మీరేం కంగారు పడకండి. సో నేను ఈ వాక్యం చదవడానికి నేను ఎంత అర్హుడినే కాదో నేను చెప్తా. ఎందుకంటే ఈ బైబిల్ని పూర్తిగా నేను 2 సార్లు చదివిన. సో బైబిల్లో నాకు అన్ని రిఫరెన్స్లు, నాకు నాలెడ్జ్ అంటే చదివిన నేను, నాకు అర్థమవుతున్నది. ఈ వచనంలో ఉన్న మీనింగ్ నేను చెప్తా, మీరు దయచేసి ఆలోచించండి. యేసు ప్రభు ఒంటరిగా కూర్చొని ఉంటే శిష్యులు అతని దగ్గర వస్తారు. వచ్చి ఏమంటారు, ప్రభువా నువ్వు మాకు మాత్రమే బోధ అర్థమయ్యేట్లే చెప్తున్నావు వాక్యము, వాళ్ళకేమో అర్థం కాకొచ్చింది, ఇతరులకు వెలుపట నుండి వారికి అర్థం కాకొచ్చింది, ఇట్లేం చెప్తున్నావు నువ్వు అని యేసు ప్రభుకు శిష్యులు అడుగుతారు. అప్పుడు శిష్యులు ఏమంటారంటే, యేసు ప్రభుకు శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు శిష్యులకు ఏం అనుసరిస్తాడంటే, ఈ ఒక్క వాక్య మర్మము మీకు మాత్రం ఇవ్వబడింది, ఇతరులకు ఇవ్వబడలేదు అని అంటది. ఒకవేళ వాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో, అట్లా చేరకుండా ఉండట్లాకన నేను మీకు ఉపమాన రీతిగా చెప్తున్నా అని అంటారు. దీని అర్థం ఏమిటంటే, అన్యజనులు రక్షింపబడటానికి అతనికి ఉద్దేశం లేదు. అన్యజనులు రక్షణ పొందాలంటే అతనికి ఉద్దేశం కాదు. అన్యజనులు మారు మనసు పొందాలంటే అతనికి ఉద్దేశం కాదు. అన్యజనులు అంటే ఎవరు? మనం అన్యజనులు అవుతాం. ఏమంటాడు యేసు ప్రభు, నేను ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల వద్దకే పంపబడి తిని కానీ మళ్ళీ ఎవరి వద్ద కూడా నేను పంపబడలేదు అని అంటాడు. మత్తయి సువార్తల 10వ అధ్యాయంలో అంటాడు. సో యేసు ప్రభు తన శిష్యులకు వాక్యం చెప్పడానికి కూడా పోయేటప్పుడు ఏమంటాడు, మీరు అన్యజనుల మార్గమున వెళ్ళకూరి అంటాడు, సమరయ మార్గంలో వెళ్ళకూరి అంటాడు. అంటే దీని అర్థం ఏమిది? మీరు అన్యజనులకు సువార్త చెప్పకూరి, సమరయులకు సువార్త చెప్పకూరి అంటాడు. సో వీళ్ళకి చెప్పిండు కదా, అన్యజనులకు సువార్త చెప్పకూరి, సమరయులకు సువార్త చెప్పకూరి, సమరయుల మార్గంలో పోకూరి అంటే దీని అర్థం ఏమిటంటే, సమరయుల మార్గంలో కూడా సమరయులకు కూడా సువార్త చెప్పరాదు అనే అర్థం. సో దీని అర్థం ఏమిటంటే, సో ఏమైతే చెప్పిండో అదే చేస్తూ ఉంటాడు. అతన్ని ఏం చేస్తుంటాడు, శిష్యులు అక్కడ సువార్త చెప్పని పోయినప్పుడు ఇతని సమరయ మార్గంలో పోతాడు. ఏమైతే చేయరదని చెప్పిండో ఇతని సమరయ మార్గంలో పోయి సమరయులకు సువార్త చెప్పనికి చూస్తాడు. అక్కడేం చెప్పిండు, సమరయులకు సువార్త చెప్పుకురి, సమరయుల మార్గంలో ఒకరి, సమరయుల జోలికి ఒకరి వాడు అంటే చెప్పిండు. ఇక్కడేం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మధ్యాహ్నం పూట ఒక సమరయురాలు నీళ్ళు తీసుకుని బాయికి వస్తుంది. అప్పుడు యేసుప్రభు పోయి, అమ్మ నాకు తోడం నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. సో ఒంటరిగా ఉన్నప్పుడు ఇతను పోయి ఏనికి అడుగుతాడా? అందరు ఉన్నప్పుడే అడగలే కదా. ఎందుకు? చాలామంది పాస్టర్లు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సువార్త చెప్తుంటారు, పక్కకు పిలుచుకొని సువార్త చెప్తారు, మందిలో చెప్పారు. మందిలో చెప్తే ఏమవుతుందంటే మంది అందరు తిడతారు, వాళ్ళకు నీవేనికి మత మార్పిడి చేస్తున్నారు అని అంటారు. అందుకే ఇళ్లలో జొర్రి యేసుప్రభు నమ్ముకోరమ్మా అని అంటాడు. ఆ రోజు యేసుప్రభు కూడా అదే చెప్పాడు. స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు అతను వద్ద చెప్పిండు, శిష్యులకేం చెప్పిండు, మీరు సువార్త చెప్పకూరి అనిలకు అని అంటాడు. యేసుప్రభు ఉద్దేశం కూడా అదే. ఏమిది? అన్యజనుల రక్షణ పొందరాదా అని అతనికి ఉద్దేశం. సో ఇంతటి శిక్షలు మనమేనుకు పడదామురి. దయచేసి మీరు ఎంత ప్రార్థన చేస్తే కూడా ఉత్తరం రాదు. ఎందుకంటే బైబిల్లో కూడా ఒడిదొలుకులు ఉంటాయి, తప్పులు ఉంటాయి. నిజంగా పరిశుద్ధాత్మ రైటింగ్ అక్కడ రాసి ఉంటే అన్నీ కరెక్ట్గా రాసి ఉండేవాడు. దయచేసి మీరు ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు అనేటోడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంటే ఇలాంటి తప్పులు జరిగాయి. మీరు ఎంత ప్రార్థన చేసుకుంటే కూడా అక్కడ మిరకలు జరిగాయి. మీరు ఏమన్నా సాక్ష్యాలు చెప్తున్నారంటే మీ మనకు సాక్షిగా మీకు అనుకునండి, అవి ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. జరుగుతాయి. జరిగినప్పుడేమో దేవుడు చేసి అంటాడు, జరిగినప్పుడేమో విశ్వాసంలో కష్టాలు వస్తాయని అంటారు. సో మీరు ఆలోచించండి, గ్రహించండి ఈ ఒక నా మాటలు. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.